హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కుండలో నేనైతే పులుసు చేయబోతున్నాను. ఇంతకీ అదే పులుసు అనుకుంటున్నారు? చేమదుంపల పులుసు అండి. ముందుగా దుంపల్ని కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసుకోవాలి. మొత్తంగా పీల్ మొత్తం తీసేసి చక్కగా పీసెస్గా కట్ చేసుకొని ఒక పక్కనైతే పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని కుండ అయితే పెట్టేసుకున్నాను. పక్కన ఈ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతులు, టమాటా, చింతపండు, మిగిలిన ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ దగ్గరగా పెట్టుకున్నానండి. ఇంకెందుకు లేటు మన వంట స్టార్ట్ చేసేద్దామా? మనం పెట్టుకున్న కుండలో ఆయిల్ అయితే పోసేసుకుందాము. నేను ఆయిల్ వేసిన వెంటనే మెంతులు అయితే వేసుకుంటానండి. మీరు వాడతారా మెంతులు? తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకొని అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసానండి. కొంచెం మెదుపుకున్న తర్వాత చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. దాన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని కరివేపాకు అయితే వేసేసుకోవాలి. కరివేపాకు వల్ల మంచి అరోమా వస్తుందండి. ఆ తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత అందులో టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత 2 స్పూన్ల కారం అయితే వేసుకోవాలండి. కారం అన్నది మీ రుచి బట్టి వేసుకోవచ్చండి. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాం. తర్వాత అందులో గరం మసాలా వేసుకోవాలండి. నేనైతే ఎంటీఆర్ గరం మసాలా వాడతానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తగినంత ఉప్పునైతే వేసుకోవాలండి. మొత్తం ఈ మిశ్రమాన్ని చక్కగా మిక్స్ చేసుకొని మగ్గేంత వరకు ఆ పీసెస్ నుంచి ఆయిల్ అయితే సపరేట్ అయినంత వరకు మగ్గించుకోవాలి. అందుకని మూత పెట్టేసి ఉంచేద్దాం. తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుపునైతే ఇందులో వేసుకోవాలండి. చింతపండు పులుపు 20 మినిట్స్ చక్కగా మరగాలన్నమాట. చూసారా ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయిందో? ఇందులో పులుపు అయితే వేసేసుకున్నాము. 20 మినిట్స్ మరిగించుకున్న తర్వాత ఇందులో అయితే మనం కట్ చేసి పెట్టుకున్న చేమదుంపలను అయితే వేసి వీటికి ఇందులో ఉప్పు, కారం ఇవన్నీ ఈ ముక్కలకి పట్టేంత వరకు మంచిగా మరిగించుకోవాలి. చూసారా మరిగిన తర్వాత స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. చీమదుంపల వల్ల మన ముడుకుల్లో పోయిన గుజ్జు అయితే రిటర్న్ వస్తుందండి. అందుకనే ముడుకు నొప్పులు ఎవరికున్నా వాళ్ళైతే కంపల్సరిగా ఈ చీమదుంపలు అయితే తినాలండి. లాస్ట్ అండ్ ఫైనల్ చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలి. నా దగ్గర బెల్లం అయితే లేదు ఫ్రెండ్స్, అందుకనే నేను పంచదార అయితే వేసుకున్నాను. నాలాగే మీరే ఎప్పుడైనా ఇలా పంచదార వేసారా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. పులుపు ఎంత చక్కగా మరిగిపోయిందో. మొత్తం పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకేముంది, ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. సో ఇలా అయితే ఈరోజు నేను పులుసు చేసుకున్నాను. రేపు ఆఫ్టర్నూన్ అయితే ఇది తింటాము. చాలా బాగుంటుంది. పులుసులు ఏవైనా సరే, చేపల పులుసు అయినా